స్వాతంత్రం. చిన్నప్పుడు గాంధీ గారు చెప్పిన మాట ఒకటి విన్నాను. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం అని. చిన్నప్పుడు ఇది విని ఆడవాళ్ళు అంత పిరిగి వాళ్ళ, దెయ్యాలంటే అంత భయం అని చెప్పి అనుకునేవాడిని. కానీ పెద్దయ్యాక తెలిసింది, భయం దెయ్యాల వల్ల కాదు, మనుషుల్లో ఉంటున్న రాక్షసుల వలనని. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా కనిపిస్తే రాబుందుల్లాగా పీక్కు తినే రాక్షసులు ఉంటారని. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగితే కామపిచ్చాచులు గుంపుగా రేపు చేసి ఆమెకి రేపు అనేది లేకుండా చేస్తారని. మనకి స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం రాకముందు మన పూర్వీకులు బ్రిటిష్ పాలనను ఎలా బిక్కుబిక్కుమంటూ బతికారో, ఇప్పుడు సమాజంలో ఉంటున్న ఆడవాళ్ళు, వాళ్ళని కన్నవాళ్ళు అలానే బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న లేదు పెద్ద లేదు, బస్సు, ఆటో, కాలేజ్, ఆఖరికి హాస్పిటల్స్లో కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. మీరు అనుకుంటారేమో, అరే వెస్ట్ బెంగాల్ కేసు విషయంలో బాగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు అందరూ దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు, పాప మీ అమ్మాయి ప్రాణం పోయినా కానీ ఇక ముందు ఇలాంటివి జరగలే అని మీరు చాలామంది అనుకోవచ్చు. కానీ అసలు సమస్య లేదు, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ దారుణాలు జరుగుతాయి కూడా. మీరు నన్ను తిట్టుకున్నా సరే ఇదే పచ్చి నిజం. మన ఇండియాలో రేపులు జరుగుతూనే ఉంటాయి. మన ఆడపిల్లలు ఇలాంటి రాక్షసులకి బలవుతూనే ఉంటారు. ఎందుకంటారా? వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పింది తప్పు అనిపిస్తే మీకు నచ్చిన భాషలో ఇష్టం వచ్చినట్లు తిట్టండి. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఈ అత్యాచారాలు ఎందుకు ఆగో తెలుసుకునే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్లో దోషున్నాడు కదా, అదే ఈ దారుణం చేసిన వాడి పేరు వచ్చేసి సంజయ్ రాయ్. ఒక మనిషిని కిరాతకంగా చంపేసి ఇంటికి వెళ్ళి ఏమి ఎరుగునట్లు బట్టలు ఉతుక్కొని హాయిగా పడుకున్నాడంట. ఒక మనిషిని చంపిన వాడికి అసలు ఎలా నిద్రపడుతుంది అంటే వాడి దృష్టిలో అది పెద్ద మ్యాటరే కాదు. ఒక ఆడపిల్ల ప్రాణం వాడికి పెద్ద మ్యాటరే కాదు. దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపేయటం అనేది వాడి దృష్టిలో పెద్ద తప్పేం కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మన దగ్గర ఇదంతా చాలా కామన్ అయిపోయింది. మన దేశంలో ఆన్ యావరేజ్గా రోజుకి 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవి జస్ట్ రిపోర్ట్ అవుతున్న కేసులు మాత్రమే. కానీ రిపోర్ట్ కానివి ఎన్ని ఉన్నాయో మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో ఇలా క్రైమ్ పదే ఫ్రీక్వెంట్గా జరుగుతుందంటే దాని అర్థం ఏంటి? ఆ క్రైమ్కి తగ్గ పనిష్మెంట్ పెట్టలేదని, అంతే కదా. మిగతా కంట్రీస్లో ఈ అత్యాచారానికి పనిష్మెంట్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. సౌదీ అరేబియాలో అత్యాచారానికి పనిష్మెంట్ అంటే తెలుసా? పబ్లిక్గా తల నరికేయడం. ఇరాన్లో ఉరి, ఆఫ్ఘనిస్తాన్లో ఉరి, యూఏఈలో కూడా ఉరి. కానీ మన దేశంలో మాత్రం ఇలా అత్యాచారం చేసిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? జైల్లో వేసి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని ఏదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. గుర్తులేదా? బిల్కిస్ బానో కేసు. ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళకి లైఫ్ టైం శిక్ష కూడా వేశారు. కానీ రెమిషన్ పేరుతో గుజరాత్ గవర్నమెంట్ వీళ్ళని 2022లో విడుదల చేసింది. అత్యాచారం చేసి జైలు నుంచి విడుదలైన వాళ్ళని పూలమాలలు వేసి సన్మానం చేశారు. మరి ఎంత మంచి ట్రీట్మెంట్ లభిస్తుంటే ఎవరికైనా రేప్ అనేది నార్మల్ విషయం అయిపోతుంది, అంతే కదా. అసలు మన దగ్గర రేపు జరుగుతాయి తెలుసా? ఎందుకంటే అమ్మాయిలు రెచ్చగొట్టేలాగా బట్టలు వేసుకుంటారు కాబట్టి. ఇది నేను అంటలేదండి, ఒక జడ్జి అన్నాడు. ఎస్, కేరళలో ఒక సెక్షువల్ అసల్ట్ కేసు విషయంలో విక్టిమ్ ప్రోయాక్టివ్ డ్రెస్ అంటే రెచ్చగొట్టే విధంగా డ్రెస్ వేసుకుందంట. అందుకని 74 సంవత్సరాల ముసలివాడు ఆమె పైన లైంగిక దాడి చేశాడని చెప్పి విక్టిమ్ ఇచ్చిన కంప్లైంట్ ని కోర్టు డిస్మిస్ చేసింది. కేవలం జడ్జిలే కాదు, మన పొలిటీషియన్స్ కూడా ఇదే థింకింగ్ లో ఉన్నారు. ఎవరి దాకా ఎందుకు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తమ గవర్నమెంట్ మీద తామే తిరుగుబాటు చేస్తున్న మమతా బెనర్జీ కూడా 2012లో ఏమన్నారు తెలుసా? ఈ జనరేషన్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఫ్రీగా తిరుగుతున్నారు, అందుకనే ఇలాంటి అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి అని అంది. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ ఏమన్నారు తెలుసా? బాయ్స్ విల్ బి బాయ్స్, దే మేక్స్ మిస్టేక్స్ అని. రేప్ చేసినంత మాత్రాన ఉరిశిక్ష వేయడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి స్టేట్మెంట్స్ చాలానే ఉన్నాయి అనుకోండి. మరి మనల్ని పాలిచ్చే వాళ్ళే ఈ అత్యాచారం పెద్ద విషయం కాదని చెప్పి అంటున్నారు. దాంతోపాటు అత్యాచారాలు పెరగడానికి అమ్మాయిలే కారణం అని కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు చేయాలనుకునే వాళ్ళకి ఇది తప్పని చెప్పి ఎలా అనిపిస్తుంది చెప్పండి? మన పొలిటీషియన్సే ఎంత సపోర్ట్ చేస్తున్నారు కదా. ఈ అత్యాచారాలు చేసే వాళ్ళకే కాదు, మన దృష్టిలో కూడా ఈ అత్యాచారాలు అనేవి చాలా అంటే చాలా కామన్ అయిపోయాయి. అవును, మీరు నన్ను తిట్టినా సరే ఇదే నిజం. రేప్ అనేది మన దృష్టిలో నార్మల్ అయిపోయింది. నమ్మట్లేదా? వెయిట్ చెప్తాను చూడండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కేసు బాగా హల్చలైంది కాబట్టి అందరికీ తెలుసు. కానీ జూలై 30న ఉత్తరాఖండ్లో ఒక నర్స్ని రేప్ చేసి చంపేశారు. ఇది ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి చాలా మందికి తెలీదు. ఎందుకంటే ఒక అమ్మాయిని దారుణంగా పాడు చేసి వినడానికి భయం వేసేలా చంపితేనే అది వైరల్ అవుతుంది. జస్ట్ రేప్ చేశారంటే చూసారా, జస్ట్ అని వచ్చేసింది. ఇలానే రేప్ కేసు అనేది నార్మల్ న్యూస్ అయిపోయింది. ఒక నిర్భయ, ఒక దిశ, ఇప్పుడు అభయ, ఇలా విక్టిమ్ పేర్లు మార్చి
మార్చిన కేసులు, అతి దారుణంగా చంపబడిన కేసులైతేనే మనం ప్రొటెస్ట్ చేస్తాం, క్వశ్చన్ చేస్తాం. అదే అత్యాచారం మాత్రమే చేస్తే న్యూస్ పేపర్లో ఒక కార్నర్లో వచ్చే న్యూస్ అవుతుంది అంతే. అసలు ఇప్పుడు కోల్కతా విక్టిమ్కి అభయ అని పేరు పెట్టారు, కానీ 2014లో ఒక కేసులో విక్టిమ్కి ఇదే పేరును పెట్టారు. మీకు ఎవరికైనా గుర్తుంది? అది హైదరాబాద్లో జరిగిన ఆ కేసులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు కలిసి పాడు చేశారు. కానీ ఆ కేసు ఎవరికి గుర్తుండదు, ఎందుకంటే ఆ అమ్మాయి బ్రతికే ఉంది కదా. కానీ దిశ ఎందుకు గుర్తుంటుంది? దిశాని దారుణంగా పెట్రోల్ పోసి కాల్చి చంపారు కాబట్టి మనకు బాగా గుర్తుంటుంది. ఇక్కడ నేను 2 ఇన్సిడెంట్స్ని కంపేర్ చేస్తున్నానని చెప్పనుకుంటారేమో. లేదు, అత్యాచారం అనేది వెరీ డిస్గస్టింగ్ థింగ్, దానికి కంపారిజన్స్ ఉండవు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రేప్ అనేది మన దృష్టిలో నార్మల్ అయిపోయింది. ఇది పచ్చి నిజం కాదంటారా? ప్రతిరోజు జరిగే కేసులని మనం ఖండిస్తున్నావా? స్టేటస్లు పెడుతున్నావా? ఎవరి దాకా ఎందుకు? నేనే జరుగుతున్న ప్రతి కేసు మీద వీడియో చేస్తున్నానా? లేదు, మనం అందరూ ఒకటే. ఎవరో దాకా ఎందుకు? కోల్కతాలో ఇంత దారుణం జరుగుతుంటే మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణ దేవి గారు ఒక్కటంటే ఒక కామెంట్ కూడా చేయలేదు. ఒక క్యాబినెట్ మినిస్టర్గా కాదు, ఒక ఉమెన్ ఎంపీగా ఆమె ఒక కామెంట్ అనేది చేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. ఎందుకంటారు? ఎందుకంటే ఇండియాలో అత్యాచారాలు చాలా కామన్ అని చెప్పి ఆమె కూడా అనుకుంటున్నారేమో, ఎవరికి తెలుసు. ఈ దారుణాలు ఎంత కామన్ అయిపోయినంటే కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. 2012 నిర్భయ కేసు తర్వాత క్రిమినల్ జస్టిస్లో కొన్ని మార్పులు చేశారు, కానీ మార్పులు చేసిన తర్వాత కూడా కేసులు అనేవి తగ్గట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరిగిపోయాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2012లో దాదాపుగా 25,000 కేసులు జరిగాయి. ఆ తర్వాత నుంచి సంవత్సరానికి యావరేజ్గా 30,000 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇంకా 2016లో అయితే ఏకంగా 38,000 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2018లో అయితే ప్రతి 15 నిమిషాలకి ఒక కేసు రిజిస్టర్ అయితే. చట్టాలు మార్చినా కానీ కేసులు ఎక్కువడానికి కారణం లో కన్విక్షన్ రేట్, అంటే కేసులు రిజిస్టర్ అవుతున్నా కానీ శిక్షలు మాత్రం సరిగ్గా పట్టలేదు. NCRB రిపోర్ట్ ప్రకారం 2018 నుంచి 2022 మధ్యలో కేసుల్లో కన్విక్షన్ రేట్ వచ్చేసి 27 to 28% మాత్రమే. అంటే ప్రతి 100 కేసులు రిజిస్టర్ అయితే దాంట్లో కేవలం 28 మందికి మాత్రమే శిక్ష పడుతుంది. అఫ్ కోర్స్ ఇందులో ఫాల్స్ కేసులు కూడా కొన్ని ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇటు శిక్షలు పడక అటు జనాలు లైట్ తీసుకుంటే ఈ మృగాలకి అడ్డు అదుపు ఉంటుందో చెప్పండి. ఇప్పుడు జరిగిన కోల్కతా కేసులో ఒక థియరీ ఏంటంటే విక్టిమ్ మీద రివెంజ్ తీసుకోవడానికి ప్లాన్ చేసి వెపన్ గా వాడుకున్నారని చెప్పంటున్నారు. అంటే ఇప్పుడు ఒక వెపన్ గా మారిపోయిందా? మరి దాగేదెలా? సౌదీ అరేబియాలో లాగా రోడ్డు మీద కాల్చేయటం, తలను నరికేయటం లాంటివి చేయాలా? అఫ్ కోర్స్ అలాంటివి మన దేశంలో సెట్ అవ్వ అనుకోండి. 100 మంది ఆడపిల్లలు దారుణంగా చంపబడినా పర్లేదు, కానీ ఒక దోషికి మాత్రం మరణ శిక్ష పడకూడదు. DC కామిక్స్ చూసే వాళ్ళు ఉంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. బ్యాట్మ్యాన్ జోకర్ మధ్యలో ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది, కానీ బ్యాట్మ్యాన్ మనుషుల్ని కొడతాడు, భయంకరంగా ఇంజురీ చేస్తాడు, కానీ చంపటం మాత్రం చేయడు. అదే తన వన్ అండ్ ఓన్లీ పాలసీ. కానీ ఈ పాలసీ వాళ్ళని ఏమవుతుందో తెలుసా? జోకర్ పదే చంపించుకొని 100 మంది అమాయకుల్ని చంపేస్తూ ఉంటాడు. ఈ కథ ఎందుకు చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇవన్నీ ఆగేది ఎలా అంటారా? ఏమో, నాకేం తెలుసు. ఉరి శిక్షలు వేసిన ఆగట్లేదు, ఎన్కౌంటర్లు చేసిన ఆగట్లేదు. నేను ఒక వీడియో ఎమోషనల్గా పెట్టినంత మాత్రాన ఇవన్నీ ఆగుతాయి అంటారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటుగా మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.